హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మేము ఒక మ్యారేజ్కి అటెండ్ అవ్వాలని చెప్పి మార్నింగే జర్నీ స్టార్ట్ చేసాము. ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ మీదకి రాగానే వెదర్ చాలా బ్యూటిఫుల్గా అండ్ పీస్ఫుల్గా కనిపించింది. ఇది చలికాలం కదా, అందుకోసం ఫాగ్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. దాంతోపాటు ఈ రోడ్డుకి ఇరు సైడ్లో ఉన్న తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన చెట్లు చాలా చక్కగా వైట్ ఫ్లవర్స్ పూచి రోడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. జూమ్ చేసి మనం చూసుకున్నట్లయితే ఫాగ్ అనేది రోడ్డు కనిపించలేనంత అదిగా పడుతుంది. ఒక్కొక్కసారి అది చాలా డేంజర్ కూడా. మనం వెళ్ళే రూట్లో చూసుకొని వెళ్ళాలి, కానీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు వెదర్. ఇక్కడ ఒక దగ్గర మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తామని ఆగాము. మా బాబు చలి పెడుతుందని వాళ్ళ పప్పని గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. వేడివేడిగా టిఫిన్ తినేద్దామని డిసైడ్ అయిపోయాము. ఇక్కడ మొబైల్ ఆటో క్యాంటీన్ దగ్గర మేమైతే ఆగాము. చాలా బాగుంది వెదర్. ఇక్కడ పక్కన జామాయిల తోట కూడా ఉంది. ఇడ్లీ వడ తీసుకొని మా బాబుకి ఇస్తే నాకు వద్దు అంటున్నాడు. నేనైతే వేడివేడిగా తినాలని డిసైడ్ అయిపోయాను. సో అందుకే నేనైతే తిన్నాను. ఫస్ట్ హ్యాపీగా లాగించేసాను. అక్కడ వెదర్ని కూడా కొంచెం అలా ఎంజాయ్ చేస్తూ ఆ వేడివేడి టిఫిన్ తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. అంటే ఫాగ్ మంచులాగా వర్షం రూపంలో పడుతుంది. మీరు కూడా ఇలా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తూ